Right, all people, all citizens. Honorable Minister for Transport and BC Welfare, Hyderabad District Incharge Minister Sri Ponnam Prabhakar garu, alage Government Chief Whip, Legislative Council Sri Patna Mahendra Reddy garu, Honorable Mayor GHMC Srimati Gadwal Vijayalakshmi garu, MLC Rahmat garu, MLA Akbaruddin Owaisi garu, special invitees ga Honorable MP Rajya Sabha Sri M. Anil Kumar Yadav garu, Honorable MP Hyderabad Constituency Sri Asaduddin Owaisi garu, Sri Konda Visweswara Reddy garu, Honorable MP Chevella Niyojakavargam, alage Honorable MLC Sri Major Rahmat Beg garu, Honorable MLC Sri MS Prabhakar Rao garu, Honorable MLC Sri Sunghari Raj garu, Honorable MLC Mallesham Yegge garu, Honorable MLC Bhogapu Dayanand garu, Honorable MLC AVN Reddy garu, Balmore Honorable MLC Venkat Narasimha Rao garu, Honorable MLC Mahmood Ali garu, Honorable MLC Amir Ali Khan garu, Honorable MLA Bahadurpura Sri Muhammad Mubin garu, Honorable MLC Mirza Riyazul Hasan. Department Sri M. Narendra Reddy garu, advisor to Honorable CM. Steals heart with his victorious smile. Sri Yanumala Revanth Reddy garu, వారితో పాటు వివిధ శాఖల మంత్రులు అతిథులు అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతోంది GHMC 6-lane grade separator flyover from Aramghat to Zoo Park under SRDP inaugural function, inaugural ceremony కి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం వేసే ప్రతి ఆలోచన హైదరాబాద్లో ఆరంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో సిటీ జనానికి పీవీ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ తర్వాత రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 4 కిలోమీటర్ల పొడవు 23 మీటర్ల వెడల్పుతో 6 లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ను 799 కోట్ల రూపాయలతో నిర్మించింది జీహెచ్ఎంసీ. తాడ్బండ్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్ పై నుంచి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఫ్లైఓవర్ ఓపెన్ తర్వాత బెంగళూరు హైవే నుంచి సిటీ లోపలికి ఈజీ ఎంట్రీ ఉంటుంది. అలాగే ఎంజీబీఎస్, బహదూర్పురం నుంచి ఎయిర్పోర్టుకు, బెంగళూరు హైవేకు ఈజీగా వెళ్ళొచ్చు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 36 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. స్ఫూర్తి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అసదుద్దీన్ ఓవైసీ గారికి, ఎమ్మెల్యే ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ గారికి అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. జీహెచ్ఎంసీ అధికారులకు, అందరి మంత్రులకి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్
జనాలందరూ కూడా దయచేసి రండి ప్లీజ్. మాన్య మహోదయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ద డైనమిక్ లీడర్. హైదరాబాద్ లో ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో సిటీ జనానికి పీవీ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ తర్వాత రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 4 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో 6 లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ ను 799 కోట్ల రూపాయలతో నిర్మించింది జీహెచ్ఎంసీ. తాడ్బండ్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్ నుంచి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఫ్లైఓవర్ ఓపెన్ తర్వాత బెంగళూరు హైవే నుంచి సిటీ లోపలికి ఈజీ ఎంట్రీ ఉంటుంది. అలాగే ఎంజీబీఎస్, బహదూర్పురం నుంచి ఎయిర్పోర్టుకు, బెంగళూరు హైవేకు ఈజీగా వెళ్లొచ్చు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టులో ఇప్పటి వరకు 36 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ లో ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో సిటీ జనానికి పీవీ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ తర్వాత రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 4 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో 6 లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ ను 799 కోట్ల రూపాయలతో నిర్మించింది జీహెచ్ఎంసీ. తాడ్బండ్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్ పై నుంచి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఫ్లైఓవర్ ఓపెన్ తర్వాత బెంగళూరు హైవే నుంచి సిటీ లోపలికి ఈజీ ఎంట్రీ ఉంటుంది. అలాగే ఎంజీబీఎస్, బహదూర్పురం నుంచి ఎయిర్పోర్టుకు, బెంగళూరు హైవేకు ఈజీగా వెళ్లొచ్చు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 36 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. అందరు అధికారులకు కూడా జీహెచ్ఎంసీ తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాము. ఇక ఏ కార్యక్రమాన్నైనా సరే మనం జ్యోతి ప్రజ్వలన చేసుకుంటాం, అది మన సనాతన ధర్మం. ఈ కార్యక్రమానికి, ఇంత మహత్తర కార్యక్రమానికి, తెలంగాణలోనే రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణంగా రూపుదాల్చబోతున్న ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా మాన్య మహోదయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ద డైనమిక్ లీడర్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని, వారితో పాటు ఇతర శాఖల మంత్రుల్ని, అధికారుల్ని కూడా సవినీయంగా వేడుకుంటున్నాము. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీర్ నమోస్తుతే. శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కావించుకోబోతున్న ఏ పథకమైనా సరే అఖండ జ్యోతిలాగా వెలుగొందుతుంది. మన జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అది ఆయన వరవడి. Please stop the song. Please stop the song. వేద మంత్రోచ్చరణల మధ్య అఖండంగా జ్యోతి ప్రజ్వలన కావించుకున్నాం. అతిథులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మరొకసారి దయచేసి అక్కడ బ్యారిగేడ్స్ పక్కకు జరిపి, అక్కడ పబ్లిక్ ఎవరుతున్నారో వాళ్ళని లోపల రానివ్వండి. పోలీస్ అధికారులకు రిక్వెస్ట్, అక్కడ బ్యారిగేడ్స్ ని పక్కకు జరిపి అక్కడ ఉన్న రానివ్వండి. హైదరాబాద్ లో ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో సిటీ జనానికి పీవీ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ తర్వాత రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 4 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో 6 లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ ను 799 కోట్ల రూపాయలతో నిర్మించింది జీహెచ్ఎంసీ. తాడ్బండ్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్ నుంచి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు.